కలకత్తాలోని ఆర్జేకర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9వ తేదీన జరిగిన దారుణం వెనక కొన్ని చీకటి దేశం నివ్వురిపోయే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. సో మీడియాలో ఇంటర్నల్ లీక్స్ ప్రకారం మనం చెప్పుకుంటే యాక్చువల్లీ అది వినడానికి దేశం సిద్ధంగా ఉందా లేదా, నిరూపించడానికి సిబిఐ సిద్ధంగా ఉందా లేదా అనేది చూడాలన్నమాట. ఎందుకంటే అది యాక్చువల్లీ ఆ ఘటన జరిగిన వెంటనే సాధారణ ఆత్మహత్యగా నిరూపించాలనుకున్నారు, కుదరలేదు. పేరెంట్స్ రివర్స్ అయ్యేసరికి ఒక సాధారణ రేప్గా చూపించాలనుకున్నారు, ఒక నిందితుడిని తీసుకొచ్చి బలిపశువుగా చూపించారు, కుదరలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది, గ్రూప్ రేప్గా తేలింది. సిబిఐ రంగంలోకి దిగింది. అక్కడ బయట ధర్నా చేస్తున్న వైద్య విద్యార్థులను భయపెట్టారు, వాళ్ళ మీద దాడులు చేశారు, లోపల ఉన్న సాక్ష్యాధారాలు ధ్వంసం చేశారు. ఇన్ని ఎందుకు చేస్తున్నారంటే లోపల అవయవాలకు సంబంధించి ఒక పెద్ద మాఫియా జరుగుతోందంట, అలాగే డ్రగ్స్కి సంబంధించి ఒక పెద్ద మాఫియా రన్ అవుతుందంట, అలాగే వైద్య విద్యార్థుల మీద వేధింపులు, లైంగిక వేధింపులు, సెక్షువల్ హెరాస్మెంట్స్, ఇటువంటి అనేక చీకటి రహస్యాలు, దేశం నివ్వెరపోయే దారుణాలు లోపల జరుగుతున్నాయంట. సో అవన్నీ రాకుండా ఉండటానికి